వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. పూరి తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతుంది. గోపాల్పూర్కు తూర్పు దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. క్రమంగా వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం పూరి కళింగపట్నం సమీపంలో తీరం దాటనుంది. అటు మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, సాయంత్రం నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2 రోజుల నుండి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రంగా కూడా భారీ వర్షం కూడా కురుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు ఇప్పటికీ ప్రధానంగా ఈ ప్రజెంట్ చూసుకుంటే వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వాయువు మధ్య బంగాళాఖాత సమీపంలో వాయుగుండం ఏర్పడింది. పూరి తీరానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కూడా వాయుగుండం కూడా ఏర్పడడం జరిగింది. అటు గోపాల్పూర్ తూర్పు దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. క్రమంగా ఆ వాయువు దిశ నుంచి ప్రయాణిస్తూ వాయుగుండంగా మారి అటు దక్షిణ భారతదేశం గానీ అటు ఈశాన్య భారతదేశం వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు పూరి కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తన ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లా ఈ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా ఈ రోజు వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఇప్పటికే కనిపిస్తుంది. తెలంగాణలో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ఇండియన్ మెట్రాలజికల్ కూడా ఇప్పటికే జారీ చేసింది. దాదాపు 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడా వీచే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. తెలంగాణకు అతి భారీ వర్ష సూచన రాగల 3 రోజుల పాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరి అటు ఉత్తర తెలంగాణ దిక్కు కూడా చూసుకుంటే కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. దక్షిణ జిల్లాలకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో వాయుగుండం ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.